ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? మీ మొదటి సమయాన్ని దేవుడితో గడిపారని నేను నమ్ముతా ఉన్నాను. నేను పామ్ సండే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తుతించి ఉంటారని నేను నమ్ముతా ఉన్నాను. అయితే పామ్ సండే అని మనకి గుర్తొచ్చినప్పుడు మెయిన్గా పామ్ సండేలో మనకి గుర్తొచ్చేది ఏంటంటే గాడిద పిల్ల మనకు గుర్తొస్తుంది. మెయిన్గా ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్ల మనకు గుర్తొస్తుంది. యేసు ప్రభు ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని కోరుకున్నట్టు మనం చూస్తాం. ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని యేసు ప్రభు కోరుకున్న తర్వాత దాని కట్లన్నీ విప్పబడినట్టు మనం చూస్తాం. అయితే నేను ఈ విషయం గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు కట్టబడి ఉన్నావో నాకు తెలియదు. ఏ విషయం చేత నువ్వు బంధించబడి ఉన్నావో నాకు తెలియదు. అది ఏదైనా సరే, అప్పులు అనే కట్ల, లేకపోతే నీ జీవితంలో శ్రమలు అనే కట్ల, సమస్యలు అనే కట్ల, ఏదైనా సరే దేని చేత నువ్వు కట్టబడి ఉన్నావో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు గనక నిన్ను కోరుకుంటే ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే నీ కట్లన్నీ దేవుడు విప్పుతాడు. రెండోది, ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ లేని రెస్పెక్ట్ ఆ గాడిద పిల్లకు వచ్చింది. ఇంతకుముందు ఏదో పశువుల శాలలో ఉండేది ఆ గాడిద పిల్ల. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దాన్ని కోరుకున్నాడో, యేసు ప్రభు కోరుకున్న తర్వాత దానికి ఘనత వచ్చినట్టు మనం చూస్తాం. దాని మీద బట్టలు వేసారంట, యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడంట. కూర్చోగానే అండ్ అది వెళ్తున్న మార్గంలో దాని ముందు అన్ని బట్టలు వేస్తూ ఉన్నారు, ఆ చెట్లు వేస్తూ ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు నిన్ను కోరుకుంటే జరిగేది నీ జీవితంలో రెండు విషయాలు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ జీవితంలో ఉన్న కట్లు దేవుడు తెంచుతాడు. రెండో థింగ్ ఏంటంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటే ఈ రెండు విషయాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఇప్పటి వరకు అవమానమైన పరిస్థితులు నీ జీవితంలో అనుభవిస్తున్నావా? కృంగిపోయి ఉన్నావా? తక్కువ స్థాయిలో ఉన్నావా? ఈరోజు యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతో చెప్తా ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకుంటా ఉన్నాడు. నిన్ను కోరుకొని ఫస్ట్ నీ జీవితంలో ఉన్న కట్లన్నీ తెంచబోతా ఉన్నాడు, తర్వాత నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మహాపరిశుద్ధ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. మీరు కోరుకుంటే జరిగే రెండు విషయాలు అయ్యా మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితంలో అయ్యా మీరు కోరుకుంటే మా కట్లన్నీ తెంపుతారు, అండ్ రెండో విషయం మమ్మల్ని హెచ్చిస్తారు ప్రభువా, మీకు వందనాలు. మీరు మమ్మల్ని కోరుకున్నారు ప్రభువా, మీరు మమ్మల్ని అయ్యా హెచ్చిస్తారు ఒక దినాన. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఒకవేళ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ మీరు చూస్తుంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.